ఆ విద్యుత్ ఉత్పన్న శక్తికి మన సింగరేణికి ఒరిస్సాలో మంచి కోల్ ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ ను 2015లో ఇవ్వడం జరిగింది. 2017లో ఇస్తే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ కోల్ బ్లాక్ విషయంలో పట్టించుకోలేదు. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 15 సంవత్సరాలు ఆయన దానికి అనుమతి ఇవ్వలేదు. మీరెక్కేస్తారు మా రాష్ట్రానికి అని మొండిపెట్టి అనుమతులు ఇవ్వకుండా, మరి అక్కడ కనెక్టివిటీ లేకుండా, మౌలిక వసతులు కల్పించకుండా ఆయన అడ్డుకున్నాడు. మన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పట్టించుకోలేదు. ఒరిస్సాకి వెళ్ళాడు, అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడాడు. కానీ మన నైని కోల్ బ్లాక్ విషయం మాట్లాడలే. ఆయన మాట్లాడింది ఏంది? నేను ఈరోజు జాతీయ పార్టీ పెడుతున్నా, టీఆర్ఎస్ పార్టీ తీసేసి బీఆర్ఎస్ పెట్టా, నేను దేశానికి ప్రధానమంత్రి అవుతాను, మీకు ఎలక్షన్స్ లో డబ్బులు ఇస్తా, నువ్వు నా పార్టీకి సపోర్ట్ చేయాలి. ఈ విషయం మాట్లాడడానికి కేసీఆర్కు టైం దొరికింది. కేసీఆర్ వెళ్ళాడు. కానీ నైని కోల్ బ్లాక్ విషయంలో మాట్లాడి కష్టాల్లో ఉన్నటువంటి నా సింగరేణికి సంబంధించి మోడీ గారు ఇచ్చినటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీలకు సంబంధించినటువంటి అనుమతులు తేలే. కానీ ఈరోజు నేను ధైర్యంగా సంతోషంగా చెప్తా ఉన్నాను, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు. సింగరేణి కార్మికుల యొక్క ఉసురు పోసుకొని నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఒడిస్సాలో వచ్చిన తర్వాత మా ఎంపీలందరం కూడా ప్రధానమంత్రి గారిని కలిసి, సార్ మా కోల్ బ్లాక్ ఒరిస్సాలో 2015 నుంచి మైనింగ్ చేయకుండా అక్కడ ప్రభుత్వం అడ్డుకుంది, కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, కాబట్టి మన ముఖ్యమంత్రి వచ్చారు, కాబట్టి మీరు అక్కడ ముఖ్యమంత్రికి చెప్పి నైని కోల్ బ్లాక్ పర్మిషన్స్ ఇప్పించాలని అడిగాం. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా, ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది, మీరు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలంటే ఒరిస్సా ముఖ్యమంత్రి ఈరోజు అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఈ యొక్క ఒరిస్సా పవర్ జనరేషన్ కోసం క్యాప్టివ్ పవర్ కింద, క్యాప్టివ్ మైన్ కింద దాని క్లియరెన్సెస్ ఇస్తే ఇక్కడ కొత్త తతంగం. దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 3 దోపిడీ చేశారు సింగరేణిని. హరీష్ రావు, కేటీఆర్, కవిత పోటీలు పడి ఈ సింగరేణి ఏ రకంగా దోచుకున్నారో మీకు అందరికీ తెలుసు. కాంట్రాక్ట్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద, కను సైగలతో కేసీఆర్ కుటుంబము సింగరేణి ఏ రకంగా మరి దోషపెట్టిందో మనకు తెలుసు. ఈరోజు కేసీఆర్ కారణంగానే కొత్త బ్లాకులు మనకు రాలే, కేసీఆర్ కారణంగానే ఉత్పత్తి పడిపోయింది, కేసీఆర్ కారణంగానే మనకు రావాల్సినటువంటి డబ్బులు రావలేదు. ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్స్ ఇస్తే చాలా బాధతో చెప్తా ఉన్నాను, సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ నైని కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక దిక్కు, ఇంకో మంత్రులు ఒక దిక్కు, ఇంకో మంత్రి ఒక దిక్కు. ఇలా వేరకన్నా నైని కోల్ బ్లాక్ ఎండిఓ మాకివ్వాలంటే మాకివ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి జిమ్మికులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. టెండర్ వేసిన తర్వాత ఈ మంత్రుల కొట్లాట కారణంగా ఆ నైని కోల్ బ్లాక్ ఇంతవరకు ఎండిఓ పూర్తి కాల. ఈ లోపల టెంపరరీ కాంట్రాక్ట్ పేరు మీద బొగ్గు ఉత్పత్తి చేస్తా ఉన్నాం. నేను ఎందుకు చెప్తాను అంటే నైని కోల్ బ్లాక్ చాలా నాణ్యమైనటువంటి కోల్ బ్లాక్. ఇంత గుంతలు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన రామగుండం లాగా మీదనే కోల్ వెళ్తుంది. ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తానంటే నైని కోల్ బ్లాక్ లో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఆదాయం ఇక్కడ ఉండేటువంటి కార్మికులకు అందరికీ చెందుతుందన్న విషయం మనం. ఇది ఎవరికో ఒరిస్సాకో కేంద్ర ప్రభుత్వానికో కాదు,
ఇక్కడ ఉన్నటువంటి సింగరేణిలో పనిచేసేటువంటి 40,000 కార్మికుల ఆస్తి నైని కోల్ బ్లాక్, దాన్ని కూడా కమిషన్ల మీద దోపిడీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఇంతవరకు ఎండిఓని కూడా అపాయింట్మెంట్ చేయలే. ఇంతవరకు అది కొట్టుకుంటున్నారు. ఆ కొట్లాట ఎప్పుడు తేలుతుందో, ఎప్పుడు ఎండిఓకి ఇస్తారో ఆ భగవంతుని తెలియాలి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేటీఆర్ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం 49% కదా. అయ్యా కేటీఆర్, అయ్యా హరీష్ రావు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 49% కేంద్రం ఉందని తెలియదా? మీరు దోపిడీ చేసినప్పుడు దోపిడీ జరుగుతుందని చెప్పి నేను యాత్ర చేస్తే మీరు ఆ రోజు మాట్లాడలేదు కదా. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో లేవనెత్తితే చాలా వ్యంగ్యంగా కేసీఆర్, ఏం తెలుసా నీకు, ఒక్క కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికుడు సింగరేణి లేరని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. నేను ఈరోజు మనవి చేస్తాను, సింగరేణిని వీళ్ళొక బంగారు బాతుగా చూస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ బంగారు బాతుగా చూసింది, కాంగ్రెస్ పార్టీ బంగారు బాతుగా చూసింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏ రకంగా సింగరేణిని దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరికి దొరికితే ఎంత దొరికితే అంత దోచుకోవడం. కంపెనీ ఉంటుందా, ఊడుతుందా, కార్మికుల కష్టాలు దోచుకుంటున్నామా లేదా, కార్మికులు రాత్రనక పగలనక పనంగా పెట్టి కష్టపడి పనిచేస్తే బతుకులు ఏ రకంగా ఉన్నాయో ఏ రోజు కూడా ఎవరు ఆలోచన చేయరు. మాటలు కోటలు దాడుతాయి, కానీ సింగరేణి దోపిడీ ఆగల. ఈరోజు పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఏమప్పది? మన దగ్గర పవర్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి యూనిట్కు పైసలు ఇవ్వాలి, మనకు ఇవ్వాల. మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెనుకో కంపెనీలకు డబ్బు తీసుకుంటుంది, ప్రతి క్వింటాలకు మనకు డబ్బులు ఇవ్వాలా, ఇవ్వలే. జెనుకో కంపెనీ సంబంధించి 8,958 కోట్లు కేసీఆర్ అప్పు పెట్టిపోయింది. కరెంటుకు సంబంధించి, మన కరెంటుకు సంబంధించి 20,199 కోట్లు అప్పు పెట్టిపోయింది. మొత్తము 25,902 కోట్లు కేసీఆర్ అప్పు చేసి మన పైసలు మనకి ఇవ్వకుండా పోయి ఈరోజు ఫామ్ హౌస్ వండుకుండు. ఎవరు ఇవ్వాలని అడుగుతా ఉన్నాను కేసీఆర్ను. మీ కుటుంబం అంతా ఎమ్మడిపడి ఈరోజు అనేక రాజకీయాలు చేసి ఈ యొక్క కేసీఆర్ను బ్రష్, మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రష్ పట్టించిపోయారు కదా. మరి 25,000 కోట్ల రూపాయలు కేసీఆర్ మీ హయాంలో అప్పు చేసిపోయారు, ఎవరిస్తారు అడుగుతా ఉన్నాను. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ ప్రాంతంలో తిరుగుతూ సింగరేణి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరేం చేశారని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ ఏం చేశాడో అదే అడుగుజాడల్లో సింగరేణి విషయంలో నేను మిగతా విషయాలు మాట్లాడడం లేదు, నాకు చాలా వేదికలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. నేను సింగరేణి విషయంలో కేసీఆర్ ఏ రకంగా చేశాడో కాంగ్రెస్ పార్టీ అదే రకంగా చేసింది. ఆ రోజు 3 హోల్సేల్ దుకాణాలు పెట్టారు టిఆర్ఎస్ హయాంలో. ఈరోజు మంత్రులందరూ కూడా హోల్సేల్ దుకాణం పెట్టుకున్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. హోల్సేల్ దుకాణాలు, ఎమ్మెల్యేలు రిటైల్ దుకాణాలు, మీకు చాలా అనుభవం ఉంటుంది. ఎమ్మెల్యేలేమో రిటైల్ దుకాణాలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమో సూపర్ స్పెషల్ సంబంధించినటువంటి మరి హోల్సేల్ దుకాణం పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనవి చేస్తున్నాను, ఈ 2.5 సంవత్సరాల్లో ఏపీ జెనుకో ఏదైతే మన దగ్గర బొగ్గు తీసుకుంటుందో దానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు మన బొగ్గు పైసలు మనకి ఇవ్వాలి. కార్మికుల పైసలని, కార్మికుల రక్తంతో చెమటగా మార్చి కష్టపడ్డటువంటి పైసలు 18,000 కోట్లు ఒక్క బొగ్గు పైసలు ఇవ్వాలి.
కరెంటు పైసలు, మన కరెంటు పైసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 1 సంవత్సరం కానీ 2వ సంవత్సరం ఇవ్వండి, 2వ సంవత్సరం లేకపోతే 3వ సంవత్సరం ఇవ్వండి. కానీ ఈ రకంగా 13, 14 సంవత్సరాల నుంచి మరి ఈరోజు మనకి ఇవ్వలేదు. 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు మీద ఇవ్వాలి. వీళ్ళు మొత్తం కలిపి సుమారు 27,000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత